వీక్షకులకు స్వాగతం. నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరోజు 11:30కి ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పటికి ఇంక కొనసాగుతూనే ఉంది. సుమారుగా 3 గంటలు దాటిపోయింది. 4 పదాలు పలుకుతూనే ఉన్నాడు, చిలక పలికినట్టు. 3 గంటలకు పైగా 4 పదాలని చెప్తానే ఉన్నాడు. ఆ చెప్పిన అబద్ధాలు చెబుతూనే ఉన్నాడు, సాగతీస్తూనే ఉన్నాడు. జగన్ రెడ్డి సంగతి మనకు తెలిసిందే కదా, ఎలా సాగతీస్తాడు. ఈ చెప్పిన అబద్ధాలు ఒక అబద్ధం. తన ప్రభుత్వ పరిపాలనలో టీటీడీకి కొన్న నెయ్యి 350 రూపాయలు కొన్నా అంటే, వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చినాక 700 రూపాయలు కొంటా ఉందంట. ఆనాడు జగన్మోహన్ రెడ్డి 700 రూపాయలు కెమికల్స్ కొని ఇవాళ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కూటమి ప్రభుత్వం కొంటా ఉంటే 350 రూపాయలు కమిషన్ అంటాడు. జగన్మోహన్ రెడ్డి చచ్చు ప్రెస్ మీట్ మీద చెప్పిన అబద్ధాల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మం గారు, మన వీక్షకులకు కూడా. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడో తెలియదు, ఏం చెప్పదలుచుకున్నాడో తెలియదు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 3 గంటల నుంచి 4 పదాలని అయ్యే వల్లి వేస్తా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. వాటన్నిటి జోలికి పోకుండా మనం నెయ్యి గురించి మాట్లాడదాం. కూటమి ప్రభుత్వం వచ్చినా నెయ్యి కొంటుంది. జగన్మోహన్ రెడ్డి కెమికల్స్ కొన్నాడు, కెమికల్ కాక్టైల్. ఏది మహాప్రసాదంలో కలపడానికి మహాపాపం చేశాడు. దాన్ని కూడా సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగా కూటమి ప్రభుత్వం 350 రూపాయలు అధికంగా కొంటుంది అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? బ్రహ్మం గారు, ఇవాళ మనం ఇది ఒక ఇంటర్వ్యూలా కాకుండా మనసు విప్పి మాట్లాడుకుందాం. అంటే కొంచెం అనేక విషయాలు ప్రస్తావించాలి ఇక్కడ. ఎట్లా అంటే, ఆయన ముఖ్యమంత్రిగా ప్రెస్ మీట్ లాంటిది పెట్టాడు. ప్రెస్ మీట్ కాదు, ఇప్పుడు మొన్న అక్కడ నెయ్యి లాంటిది సరఫరా చేశారు కదా, ఈ ప్రెస్ మీట్ కూడా అంతే. నేను 79 నుంచి జర్నలిస్ట్గా ఉన్నా, అది ఈనాడులో స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నా. ఆయన పక్కన కూర్చున్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నాతో పాటే సెలెక్ట్ అయ్యాడు. ఎందుకంటే కులంకషంగా మాట్లాడుకో, మీ బ్యాచ్మేట్, మా బ్యాచ్మేటే. ఒకేసారి రిటర్న్ టెస్టులు రాసి ఒకేసారి ఇంటర్వ్యూలో రామోజీ గారు ఇంకా ఒక బోర్డ్ ఆఫ్ మెంబర్స్తో సెలెక్ట్ అయిన వాళ్ళం మేమంతా. అసలు 3 గంటల సేపు ఒక ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అనేది ఎప్పుడు ఎక్కడ ప్రధానమంత్రికి కూడా ఉండదండి. ఇంకా అవ్వలేదండి, ప్రెస్ మీట్ నడుస్తుంది. అదే నడుస్తానే ఉంటుంది. అది ప్రెస్ మీట్ కాదండి. ప్రెస్ మీట్ లాంటి సెట్టింగ్. ఆయన ఒక్కడే కనపడతా ఉంటాడు కానీ ప్రెస్ వాళ్ళు ఎవరు కనపడరు. ఆ మైకులు పెట్టి ఉంటాయి, అందులో స్థిరమైన ఒక ప్రతిష్టాత్మకమైన టీవీ ఛానల్స్ మైకులు కూడా లేవు. ఇవాళ రేపు ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొచ్చేసినాయి. ఆ పుట్టగొడుగులు లాంటివన్నీ అక్కడ పెట్టారు. సెట్టింగ్ లో భాగమే కానీ అది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. నేను ఆ సెట్టింగ్ ఇంకొక దగ్గర గమనించానండి. సీమరాజన్ ఒక ఆయన ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. అవును, సేమ్ సెట్టింగ్ ఉంటుంది అతని దగ్గర కూడా. ఇద్దరు సమస్థాయి నాయకులే. అదే సెట్టింగ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా వాళ్ళ ఉంది. వాళ్ళిద్దరు సమస్థాయి నాయకులు సార్. ఇద్దరు 2 కళ్ళ లాంటి వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా మౌత్ పీసెస్. వాళ్ళ నోటమిట ఏదైనా వచ్చిందంటే అథెంటిక్. తాడేపల్లి ప్యాలెస్ లో అదే సెట్టింగ్ దగ్గర ఇద్దరు కూర్చొని మాట్లాడతారు అంతే. కాబట్టి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారని అనుకుంటున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటిది ఆయన ప్రసారం చేస్తున్నాడు. అది ఆ సాక్షి టీవీ కోసం తయారు చేస్తారు ఆ ఫార్ములా. అంతేగాని 3 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పేటంత సబ్జెక్ట్ ఏ చీఫ్ మినిస్టర్ కి ఉండదు, ఏ పత్రికా విలేకరికి కూడా అంత టైం ఉండదు. మేము కూడా అనేక మంది ముఖ్యమంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళాము. ఎంతసేపు అంటే మాక్సిమం 20 మినిట్స్ అండి. అతి ముఖ్యమైన అంశం ఉంటేనే ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. అది వాళ్ళ ఇళ్లలో కూడా పెట్టేవాళ్ళు. ఇన్ఫార్మల్ గా కూడా 5-6 విలేకరులు వెళ్ళిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా నేను అటెండ్ అయ్యా. బాగా తోపు ముఖ్యమంత్రి అయితే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే 1 గంట సాగుతుంది. అంత కూడా ఉండదండి. ఏదైనా ముఖ్యమైన అంశాలు మాట్లాడతారు కానీ ఈ సోది సుత్తి కార్యక్రమాలు చెప్పిందే చెప్పి. ఇప్పుడు నేను కూడా మీరు చెప్పిన సబ్జెక్ట్ ని విన్నా. ఒకటే మాట అన్ని అబద్ధాలే. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి శ్రీవారంటే భయము భక్తి లేదని ఆయన చెబుతున్నాడు. తర్వాత ఈయన భక్తి ఉందంటున్నాడు. అది నాకు భక్తి ఉందని చెప్తున్నాడు. దేశం అందరికీ తెలుసు నువ్వెవరో తెలుసు, నువ్వు ఎలాంటి భక్తి ఉందో, నువ్వు ఇచ్చిన ప్రసాదం ఎక్కడ పారబోస్తావో, ఇచ్చిన ప్రసాదాన్ని ఎక్కడేస్తావో, హవిష్య ఇస్తే హోమగుండంలో ఏమని ఎవరికిస్తావో, నువ్వు అసలు పూజ దగ్గర కూర్చోవటం రాదు, నువ్వు పూజ దగ్గర నుంచోవటం రాదు నీకు. ఇట్లాంటి వ్యక్తి అవన్నీ మాట్లాడుతుంటే తను గాలి తను తీసుకోవటం అండి. ఇప్పుడు ఎవరన్నా గాలి తీస్తాం చూసాం కానీ ఎవడ గాలి ఆడి తీసుకోవటం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. చూసి నవ్వుకుంటారు. అసలు ఎవడన్నా 3 గంటల సేపు ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక రాష్ట్రపతి కానీ ఒక ప్రధానమంత్రి పెడితే ఎవడన్నా వింటాడండి? మామూలుగా 5 నిమిషాలు కూడా మాట్లాడుతున్న చేత కానీ జగన్మోహన్ అవన్నీ రిటర్న్ గా ఇస్తున్నారు. అందుకే అవన్నీ రాసుకొచ్చాడు. ప్లస్ మధ్యలో అందిస్తున్నారు. శాసనసభలో కనుక ఆఫీసర్స్ గ్యాలరీ నుంచి ప్రశ్నోత్తరాల సమయంలో ఒక్కోసారి కొన్ని ఉప ప్రశ్నలకి సమాధానాలు అధికారుల గ్యాలరీ నుంచి ముఖ్యమంత్రి గారికి వెళ్తాయి. అట్లాగే ఆయనకి మధ్యలో మళ్ళీ అందిస్తున్నారు. ఆయన అర్థం చేసుకోవడానికి చదవటానికి కూడా టైం పడుతుంది. చూశానండి. సరే, అందరూ జగన్మోహన్ రెడ్డి
చదివే పాటలు దాని గురించి చెప్తున్నారు. ఒక అంశాన్ని గుర్తించినట్టు కనబట్ల. సౌత్ కొరియాలో కిమ్ ఎవడు ఉంటాడు, అవునండి, కిమ్లో అంటాడు 10 మంది ఉంటారంట. సేమ్ అదే అవును, అదే టైర్ లో ఉంటారు, అదే షేప్. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకో డూప్ ఉండడం డౌట్ వస్తా ఉంది. అయి ఉండొచ్చు. ఎందుకు వచ్చిందంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జుట్టు ఎప్పుడు తెల్ల కనపడలే, ఎక్కడా కూడా నల్లగానే ఉంటుంది. మొహం కూడా కొంచెం పీక్కుపోయి కళ్ళు గుంటలు పడి ఉంటుంది. ఇవాళ చూసారు మీరు జగన్మోహన్ రెడ్డిని? చూశాను. జుట్టు నెరిసి మొహం దుబ్బిపోయి ఏదో కానీ కళ్ళల్లో కాంతి లేదు, కళ్ళలో కాంతి లేదు, ఏం లేదు. డూప్ నేను కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాడంట. అయి ఉండొచ్చు. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎంత డూప్లికేటో ఆయన వ్యక్తిగా కూడా ఆయనకి ఉండే డబ్బుకి పెద్ద విషయం ఏం కాదు అలాంటి వ్యక్తిని తీసుకురావటం. అప్పుడప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక వ్యక్తి ఇతనిలాగానే ఇమిటేట్ చేసి మాట్లాడతాడు. ఇతను వేసే కలర్ ప్యాంటు, వైట్ షర్ట్, వాచ్, హెయిర్ స్టైల్ కూడా అట్లాగే ఉంటుంది. ఇంకా కొంచెం బెటర్ గా చేసి మరి మీరు అన్నట్టు పెట్టినా కూడా నేనైతే ఆశ్చర్యపోను. జగన్ రెడ్డి పోలికలు మొహం చూస్తే నాకు అట్లాగే అనిపించింది. అయి ఉండొచ్చు, నేనైతే ఆశ్చర్యపోనండి. ఎందుకంటే ఇవన్నీ కూడా సంభవాలే. వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు రష్యన్ అధ్యక్షుడు ఉన్నాడు కదండి, పుతిన్ లాంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్తారు. ఎందుకంటే ఒక్క పుతిన్నే ఉంటే గనక ఒక్కోసారి టార్గెట్ చేస్తారని మొన్న ఇరాన్ ప్రెసిడెంట్ చేశారు చూసారా, ఖొమేనీని. అట్లాంటి ఆయన డూప్లికేట్ ఆయన కూడా ఉంచుతారంట. అట్లాగే ఆయన కూడా పెట్టుండొచ్చు. 3 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఏం చెబుతాడండి ఆయన? ఇప్పుడు ఆయన అంతకన్నా చేయదలుచుకుంటే ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడాలి. ఆయన కాలంలో జరిగిన అన్ని వైఫల్యాలని ఏకరవ పెట్టినట్టుగా ఉంది. కానీ ఆయన నేను ఇంతకంటే ఇంపార్టెంట్ చెబుతా, ఇంతకంటే ముఖ్యమైన చెబుతా, ఆయనే చెబుతున్నాడు ముఖ్యమైనది. అందులో ఏం ఉంటలేదు, విషయం ఏమీ లేదు. తర్వాత అసలు గ్రామాల్లో ఉన్న ఒక సాధారణ వ్యక్తికి ఆవు నెయ్యి కిలో ఎంతగా దొరుకుతుందో తెలియదండి. నువ్వు ఆ రోజున నేను 330 రూపాయలకో 350 రూపాయలకో తెచ్చానని చెప్తే ప్రజలు నమ్ముతారండి? పల్లి నూనె కూడా రావట్లేదు, అసలు రాదు. పల్లీల నుంచి తీస్తే కూడా రాదు మీరు అన్నట్టు. అందులో కూడా ఏదైనా కలపాల్సిందే, ఏదైనా తక్కువకి ఇవ్వాలంటే. ఇక 350 రూపాయల పల్లీలు తీసుకెళ్లి గనక గానుగులో పోస్తే మహా వస్తే ఒక 100 రూపాయల ఆయిలే వస్తుంది, అంతే, అంతకుమించి రాదు. అది అందరికీ తెలిసిన వాస్తవం. అది 700 రూపాయలకి వీళ్ళు కొంటున్నారని ఏదో విమర్శగా మాట్లాడుతున్నాడు. 700 రూపాయలు 730 రూపాయలకి కొన్నా అది నిజమైన ఆవు నెయ్యి అయితే గనక చాలా అక్కడికి కూడా వాళ్ళు కాంపిటేటివ్ కొటేషన్ లో ఇచ్చినట్టే. వాళ్ళు కూడా ఏంటంటే సార్ లాభార్జన లేకుండా స్వామివారి మీద లాభ నష్టాలు లేకుండా ఇస్తారు, సేమ్ ఇవ్వటమే, అంతే. నందిని లాగానే నాకు అర్థం అవుతుందండి. నేను ఊరు నుంచి వచ్చినా అండి, నేను ఊరు నుంచి వచ్చినా అండి. నేను పాల కేంద్రంలో కూడా మా చిన్నప్పుడు నేను కూడా వెళ్ళి ఒక పెద్ద ఇది పట్టుకెళ్ళి పోసేవాళ్ళం మా ఫ్యామిలీ తరఫున. నాకు తెలుసు ఎంత అవుతుంది ఏంటని. ఇప్పుడు కూడా ఆవు నెయ్యి కాదు, గేదె నెయ్యి కూడా రాదండి 350 రూపాయలకి, బర్రెలతో కూడా రాదు. అయితే ఆయన చెబుతున్నవన్నీ కూడా ఆయనకి భక్తి ఉన్నట్టు, భయం ఉన్నట్టు, తర్వాత ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత మాత్రమే హిందూ దేవాలయాలకు అపచారం జరుగుతుంది, హిందూ దేవుళ్ళకి అపచారం జరుగుతుంది అన్నట్టు చెబుతున్నాడు. ఆయన టైంలో జరిగిన అపచారాల గురించి ఎన్ని జరిగినాయి, ప్రతిదానికి ఆఖరికి శ్రీరాముడి శిరచ్ఛేదం కూడా జరిగింది అక్కడ విజయనగరం జిల్లా అతి పురాతనమైన దేవాలయంలో. అలాంటి అనేకం జరిగినా కూడా వాళ్ళు అసలు స్పందించిన తీరే అసలు ఎప్పుడూ లేదు. ఆయనకి సుమారుగా 1000 దేవాలయాలు పైగా ధ్వంసం చేశారు. ఇప్పుడు ఇంకా పైగా ఆయన టైంలో జరిగిన అపచారం, ఒక పక్కన టీటీడీ చైర్మన్ గా ఉండే వాళ్ళ సొంత బాబాయి సుబ్బారెడ్డి గారు జరిగిందని ఒప్పుకుంటుంటే, ఇంకా ఇవాళకి నేను ఆ రోజు ఏదో స్వచ్ఛమైన నెయ్యి తీసుకొచ్చాను, చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయానికి విమర్శ చేస్తున్నాడని మాట్లాడితే ప్రజలు అంత అవగాహన చేసుకోలేకుండా ఉంటారండి. తర్వాత ఈ టైంలో జరిగినటువంటి అన్ని మహాకార్యాలన్నీ చెప్పుతున్నాడు లిస్టు పెట్టి. నిజంగా కనుక ఆయన చెబుతున్నట్టు కనుక మరి మంచి పరిపాలన జరిగి ఉంటే ఆయన ఫస్ట్ టైము ముఖ్యమంత్రిగా పరిపాలన ఏమీ చేయకుండానే 151 సీట్లు తెచ్చుకున్నాడు. కేవలం ఆయన ఇచ్చిన హామీల మీద. పరిపాలనలోకి వచ్చి 5 ఏళ్ళు ఉన్న తర్వాత ఎంత మంచి పనులు చేయడానికి అవకాశం దొరికిందండి ఆయనకి? అప్పుడు దొరకలా. కానీ ఆయన ఇచ్చిన హామీల ప్రకారమే 151 ఇచ్చారు. తను ప్రూవ్ చేసుకుని ఆయన ఇచ్చిన హామీల్లో 50% అమలు చేస్తే కూడా 175కి 175 కూడా వచ్చేసాయనండి. 10% అమలు చేసినా కానీ ఎన్నో కూడా సీట్లు వచ్చాయనండి. దానికి తోడు ఈసారి లిక్కర్ స్కామ్లో సంపాదించిన డబ్బుని పూర్తిగా వినియోగించి, పూర్తిగా అంటే బాగా గుప్పించగలుగుతానన్న ధైర్యంతోనే 175కి ప్రిపేర్ అయ్యాడు ఆయన. దానికి తోడు సిద్ధం అనే సభలు ఇట్లా పెట్టి గుద్దేటట్టుగా పెట్టాడు చూసారా. ఆ సభలకే 700 సభ అంటే అది కర్టెన్ రైజరు. అంటే ఎన్నికలకు ముందు ప్రజలను సమాయత్తం చేయటానికి నేనున్నాను, మళ్ళీ మీ తరపున సిద్ధం, మిమ్మల్ని దోసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఎప్పుడైతే పిడికిలు పెట్టాడో పగిలేది మన మొఖాలేనని జనాలు అర్థం చేసుకున్నారు. ఆ పిడికిలు ఎంత ప్రచారం జరిగిందంటే, మన మొఖాలు పగలకుండా ఉండాలంటే ఈ పిడికిలకి దొరకకూడదు. ఈ పిడికిలకి దొరకకూడదంటే మనం పోలింగ్ బూత్లోకి వెళ్ళి బటన్ ఖచ్చితంగా సైకిల్ గుర్తు మీద నొక్కాలి. ఈ ఫ్యాన్ గుర్తుతో వద్దు, చేసిన తప్పుకు చెంపలేసుకోవాలి మనం అనేసి ఒక నిర్ణయం. అసలు
అంత స్థిర నిర్ణయం ప్రజల్లో అంత రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిందంటే అతని పరిపాలనలో ఎంత అవస్థలు పడ్డారో, ఎంత నికృష్టం అనిపించారో ప్రజలు చెప్పకనే చెబుతుందండి. ఇవాళ ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఒక్కటన్నా అందులో ఇంకా చంద్రబాబు నాయుడు గారిని అబద్ధాలు కోరంటున్నాడు. ఆయన మాట్లాడే దాంట్లో 0.5% నిజంగా ఉంటే, 1% నిజం ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కృత్రిమమైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడండి. ప్రజల్లోకే స్వయంగా వెళ్తాడు. జగన్ రెడ్డికి ఒక శాపం ఉందంటండి, నిజం మాడితే నీ తలకాయ 1000 ఒక్కలు అవుతుందని చెప్పి శాపం ఉంది అతను. ఇప్పుడు అదే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే అదే అనిపిస్తుంది. అదే అనిపిస్తుంది. అందుకే నిజాలు చెప్పట్లేదు. అవతల ఆయన అబద్ధాలు కోరు అంటున్నావు. నువ్వు 100% నువ్వు అబద్ధాల కోరుగా ప్రజల ముందు నిలబడ్డావు. నువ్వు జనంలోకి వెళ్ళి మాట్లాడకుండా ఇవాళ సెట్టింగ్ వేసి అది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అని, ప్రెస్ వాళ్ళు అయితే మాట్లాడాలి కదండి. అంతసేపు మాట్లాడుతుంటే వాళ్ళు ప్రెస్ వాళ్ళు అడగరండి, ఎందుకంటే రిపీటెడ్గా ఎంతసేపు చెప్తారు, మీరు చెప్పదలుచుకుంది ఏదో క్లుప్తంగా చెప్పమంటారు తప్ప ఆ సోదం సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా, మొహాటం లేకుండా, ఓస్తారన్న భయం లేకుండా, ప్రజలు కొడతారేమోనన్న జ్ఞానం కూడా లేకుండా చెప్పిన అబద్ధం అన్నిసార్లు ఎట్ట చెప్పగలుగుతాడు సార్ ఎవడైనా? అదే మరి ఆయన ఓన్ సెట్టింగ్ పెట్టుకున్నాడు సార్. ఆయన ఏది పెట్టినా ఆ కెమెరా మనిషి అతను అది వెళ్ళేది వాళ్ళ పరిమితమైన ఛానల్స్కి. వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు సాక్షి లాంటి ఛానల్లో ఇప్పుడు ఆ మాట్లాడిన చెత్త అంతా కూడా వినిపిస్తారు. ఎవడు వింటాడు, విన్నాడు విండవు. వాళ్ళకి పోయేది ఏముంది? అది ఆ ఛానల్ ఏర్పాటే ఒక అర్ధంతరంగా ఏర్పడింది. అంటే వాళ్ళు ప్రసారం చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవడంట కానీ మిగతా పార్టీ వాళ్ళు వింటారు, ఏం వాగాడో పిచ్చాడని చెప్పి వింటాకి. అని ఎంతసేపు సార్ అదే రిపీట్ అవుతుంటే ఫస్ట్ 5 నిమిషాల్లో మాట్లాడిందే చివరి 3వ గంటలో కూడా అదే ఉంటున్నాయి. చూసా ఎంతసేపు అదే రిపీట్. గ్రామ్ఫోన్ రికార్డు అరిగిపోతే కనుక అక్కడే తిరుగుతూ ఉంటుందండి, అరిగిపోయిన రికార్డు. ఇప్పుడు అది అరిగిపోయిన రికార్డు పరిస్థితిగా ఉంది. ఆయన ఓడలో ఒక సైకిల్ వేసుకొస్తారు చూడండి, మైక్ పెట్టుకొని తాళాలు బాగు చేస్తాము. అవునండి, అదే వస్తుంది. అవును, సోఫాలు బాగు చేస్తాము. అట్టాగా 2 నిమిషాలు మాట్లాడి దాన్ని అట్లా రీప్లే చేస్తున్నాడు. అంతే గంటలు చెప్పి నక్కర్లేదండి అందులో. అదే కనుక నిజమైన విలేకరులే కనుక అక్కడ ఉంటే మీరు చెప్పిందే ఎంతసేపు చెబుతారని, మాకేం పని లేదా, మీకేం పని లేదా అని ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళే నీ బంట్లు, నీ సేవకులు కాదు, నీ సాక్షిలో ఉన్న ఈశ్వర్ కాదు అతను. వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే ఎందుకు మా టైం వేస్ట్ చేస్తారు? డైరెక్ట్ అడుగుతారు, ముఖ్యమంత్రిని అయినా అడుగుతారుగా. వాళ్ళకేం ఇప్పుడు నువ్వు చెప్పదలుచుకుంది ఏదో క్లుప్తంగా స్ట్రైట్ గా చెప్పు. ఏదో క్వశ్చన్ రేజ్ చేస్తారు మధ్యలో, ఒక్క క్వశ్చన్ రేజ్ చేయరా? 350కి తెచ్చింది ఆవు నెయ్యి అని ఎట్లా చెప్తారండి మీరు? రిపోర్ట్లే వచ్చినాయి కదా, అది అన్ని రకరకాల నానాజాతి సమితి కలిపి తీసుకొచ్చారా అని అడుగుతారు. అప్పుడు ఏం మాట్లాడతాడు? మీ బాబాయ్ గారు చెప్పిన దానికన్నా మీకు ఎక్కువ తెలుసా అని అడుగు. ఆ రిపోర్ట్ ఎవరిచ్చారు? వాళ్ళ సొంత బాబాయి, తన హయాంలో చైర్మన్ గా ఉన్న వ్యక్తి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు వెళ్ళి సుప్రీంకోర్టు కాళ్ళ మీద పడి మాకు సిబిఐ ఎంక్వైరీ చేయించారంటే ఆ సిబిఐ తేల్చింది అవును అది నెయ్యి కాదు, కెమికల్స్ కాక్టైల్ అని. అయినా సిగ్గు లేకుండా అందులో ఆహార నిపుణుడున్నాడు ఆ కమిటీలో. తర్వాత 3 ల్యాబొరేటరీస్ నుంచి వచ్చినాయి. స్వయంగా సుబ్బారెడ్డి గారు మైసూరు ల్యాబొరేటరీకి పంపించింది కూడా అదే రిపోర్ట్. అన్ని వాళ్ళే చెప్పుకున్నారు. అవును, జరిగిన మాట వాస్తవం అని చెప్పాడు. ఇప్పుడు సుబ్బారెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ తెలుసా? తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మెయిన్ నిన్న ఆయన భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ మాధవ్ గారు చెప్పాడు కదండి, లిక్కర్ లో కూడా 99 అంటే వీళ్ళు నిజంగా కనుక ఆయన శ్రీవారి మీద భక్తి ఉన్న వ్యక్తి అయితే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి. బాబు మనం రాష్ట్రంలో అన్ని సంస్థలు వ్యవస్థల్లోకి దోసుకుంటున్నాం, కానీ శ్రీవారి జోలికి మాత్రం వెళ్ళకండి. శ్రీవారి చైర్మన్ గా పెట్టినప్పుడు వార్నింగ్ ఇవ్వాలి. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అక్కడ అక్రమాలు అన్యాయాలు చేయొద్దు, మత విశ్వాసాలని దెబ్బతీయ. మీకు ఆ మతం మీద అతనికి విశ్వాసం లేదు, భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు కాబట్టి దోచుకోవడానికి మార్గంగా ఎన్నుకున్నాడు టీటీడీని. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎవరు సార్? బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, బ్రిటిష్ వాళ్ళు కూడా క్రిస్టియన్సే కదా. అంటే వాళ్ళు కొంత జంకారు, భయపడ్డారు. అదే మరి బ్రిటిష్ వాళ్ళకన్నా ఇన్ పవర్ఫుల్లా, అంతకన్నా పెద్ద క్రిస్టియన్ అయినా వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? అది ఒక మత విశ్వాసం కలిగిన పెద్ద సంస్థ, ఇంతమంది కోట్ల మంది నమ్ముతున్నారు. మనం ఇక్కడ పరిపాలనకు వచ్చాం తప్ప ఇతర మతాలలో వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకూడదు. మిగిలిన ఎన్నెన్న హింసలు పెట్టారు మనని, కానీ మతపరమైన అంశాల్లోకి వెళ్ళి మనసు బాధ పెట్టాల. కానీ అది ఈయన చెప్పు ఉండాల్సింది వాళ్ళకి. కానీ పూర్వం గతంలో జరిగిన నాటిని గుర్తుంచుకుని వాస్తవంలోకి కూడా అతను రాలా. వాస్తవంలోకి వస్తే క్షమాపణ చెబుతాడుగా, జరిగింది తప్పే మా పరిపాలనలో, నేనేం దాన్ని తప్పని అంటలేదు, తప్పు జరగలేదని. ఇప్పుడు జరుగుతున్నాయి అని ఇప్పుడు చెబుతున్నాడు. తర్వాత ఇవాళ ఉన్న చైర్మన్ గారి మీద చెబుతున్నాడు. ఆయన వ్యక్తిత్వ దీనికి ఇప్పుడు చైర్మన్గా
ఆయన మీద ఏదో ఫిర్యాదులు వచ్చినాయి, అయినా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదని. వచ్చినాయి అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో, తర్వాత డీప్ ఫేక్ అని కూడా వచ్చినాయి. ఆయన ఫోటోల్ని వీడియోల్ని క్లబ్ చేసి ఏదో చేయాలని కాక్టైల్ చూశారు, అది కెమికల్ కాక్టైల్ లాగా. అది కూడా సరిగ్గా కలపపోయేటప్పటికి అర్థమైపోతుంది అందరికీ, ఇది ఆయన్ని చైర్మన్గా ఉంచకూడదు. ఎందుకంటే ఆయన వీళ్ళు చేసిన లొసుకులన్నీ బయటకు తీస్తాడు. ఆయనకి లాభాపేక్షతో అక్కడికి రాలేదు. ఆయనకి ఉండాల్సిన ఆస్తి ఉంది, ఆయనకు ఉండాల్సిన భక్తి ఉంది. ఆ జిల్లా వ్యక్తి ఎప్పటి నుంచో శ్రీవారి మీద ఆయనకి అభిమానం భక్తి ఉంది. కాబట్టి ఈయనుంటే ప్రతిది, ఇప్పుడు అది భగవద్గీత గురించి తీశాడు కదండి, 26 పేజీల భగవద్గీత రాయాల్సింది ఎవరండి? ఎవరన్నా పండితులు రాస్తే, లేకపోతే దాని మీద వ్యాఖ్యానం రాస్తే వేరే మాట. నువ్వు అందులో సంపుటి పలానా పేజీ నుంచి పలానా పర్వం ఉందని రాయటానికి నువ్వెందుకు? దాంట్లో 2 పేజీలు ఈయన మాట మార్చడం, మడమ తిప్పడని ఈయన కొటేషన్ ఎందుకు? అక్కడ ఒక 50 కోట్లు నొక్కేశారు. అది ఈయన చెప్పి పెట్టాల్సింది, బాబు మీరు తిరుపతి దేవస్థానంలో మాత్రం డబ్బులకి ప్రయత్నించొద్దు, మీరు తొడాన్ని దోసుకు తినండి, మీరు ఎమ్మెల్యే పదవులను దోసుకు తినండి, ఇంకెక్కడన్నా తినండి. అది చెప్పకపోవటం వలన అందరితో పాటు తిరుపతి చైర్మన్లు కూడా దోసుకుతున్నారు. ఇవాళ ఆయనకి మొహం లేదు, ఏ విధంగా కూడా దాన్ని సమర్థించుకోలేడు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీదగా దోస్తున్నాడు. ఇవన్నీ టెండర్లు ఆయనే పిలిచాడు అంటాడు. సార్ 2004 తర్వాత టీటీడీకి ద్రోహం చేయి తలపెట్టిన రాజశేఖర రెడ్డి గారికి ఏం జరిగిందో మనం చూసాం, ప్రజలంతా చూశారు, ప్రపంచం అంతా చూసింది. ఈ దొంగల ముఠాకి సహకరించిన ధర్మారెడ్డికి ఏం జరిగిందో కూడా అందరికి తెలిసిన విషయమే. ఆ 2 సంఘటనలు జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టంగా తెలుసు. అయినా బరితెగించి, గుణపాఠంగా నేర్చుకోకుండా బరితెగించి ఎంత విచ్చలవిడిగా చేశాడంటే, హిందూ సమాజం మీద, హిందూ దేవుళ్ళ మీద, హిందూ భక్తుల మీద అతనికి ఉన్న కక్ష నుండే, లేదంటే విచ్చనం చేసే ఉద్దేశం కానివ్వండి, బరితెగింపు కానివ్వండి, అదే అనుకోవాలి కదా. మీరు అనుకుంటున్నారు ఒక్క హిందువుల మీద అనుకుంటున్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి పట్ల కూడా అదే భావనలో ఉన్నాయండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, అసలు ఆయనకున్న డబ్బుకి, ఆయనకున్న తెలివికి, నేను ఒక ముఖ్యమంత్రి కొడుకుని, నేను అవటమే ముఖ్యమంత్రిగా వచ్చేసానన్న అహంభావం ఆయనలో ప్రతి మిల్లీమీటర్లో కూడా కనపడుతుందండి. కాబట్టి అసలు ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలంటేనే ఆయనకి చాలా చులకన భావన ఉందండి. ఎందుకంటే ఆయన ఇచ్చిన అమలు కాని హామీలను నమ్మి నన్ను ముఖ్యమంత్రి చేశారు. అంత చంద్రబాబు చక్కటి పరిపాలన ఇచ్చినా కూడా ఆయన్ని కాదన్నారు. కాబట్టి ఇలాంటి మూర్ఖుల్ని మళ్ళీ వంచనతోనే దెబ్బ కొట్టాలనే ప్రయత్నం మీద ఉన్నాయండి. ఖచ్చితంగా ఆ వంచన కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదు. వంచనకు పడతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఒకనాడు కాబట్టి ఇంకొకసారైనా. మళ్ళీ 2019లో పడ్డారు, 24లో పడలా, 29కి స్పాట్ పెట్టాడు. 29కి స్పాట్కి సంబంధించిన సన్నాహాలు ఇవన్నీ. ఇప్పుడు ప్రజల విజ్ఞతకి ఇది ఒక సవాలండి. అతన్ని నిజంగానే పాతాళానికి తొక్కుతారా, లేదు ఒక రాక్షసుడైన వ్యక్తిని మళ్ళీ పరిపాలనలోకి తెచ్చుకుని వాళ్ళు ఆయనకి భక్షకులుగా అవుతారా, ఆయన భక్షించడానికి వీళ్ళు ఆహారంగా మారతారా అనేది ప్రశ్న మిగిలింది. జగన్మోహన్ రెడ్డి రాజకీయ శైలి గురించి, ప్రజల విజ్ఞత గురించి అద్భుతంగా విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.